హల్లెలూయా. ఇంతవరదాకా ప్రభువుని కనపరుచుకున్నాం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మరి విశ్వాస జీవితంలో మరి ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా వెళితే దేవునికి ఇష్టలుగా ఉంటాం, ఎలా వెళితే దేవుని దగ్గర మనం బహుమానాలు పొందుకుంటామనే విషయము దేవుని వాక్యము జాగ్రత్తపరుస్తూ ఉంది. కాబట్టి మనము దేవుని వాక్య విషయంలో మాత్రం ఏ విషయంలో ఏం చేసినా ఇబ్బంది లేదు, కానీ దేవునికి వ్యతిరేకంగా మాత్రం ఏమీ చేయకుండా ఉండేదానికి మాత్రమే మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు పనికొస్తాయి. అంతకు మించి ఇంకేమిటికి వాటి వల్ల మనకి దాన్ని చేయనప్పుడు అవి ఏ ప్రయోజనం? బైబిల్లో ఉన్న మాటలని మనం ప్రతిరోజు వింటూ నేర్చుకుంటూ ముందుకు వెళుతూ మరి దాన్ని చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదని దేవుని వాక్యము శ్రేష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనం ఆధ్యాత్మికమైనటువంటి ఈ విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళితే దేవుని యొక్క వాక్యము మనకు చాలా అద్భుతంగా మన జీవితాన్ని మలుస్తారు. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని మిస్ అవ్వద్దు. అర్థమవుతుందని నేను చెప్పేది. ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని మాత్రము మిస్ అవ్వదు. అర్థమైందా? సరే, నేను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుకొని మనం ముగించుకున్నాం. మనము తరచుగా ధ్యానం చేస్తా ఉన్నటువంటి పుస్తకం ప్రకటన గ్రంథం. ఇప్పుడు ఎన్నోసారి ఇది మనం రేపు దేవుని దగ్గర ఎలా ఉంటే, ఈ భూమి మీద ఎలా జీవిస్తే దేవుని దగ్గర ఉండబోతామో, ఎలా జీవిస్తే దేవుని దగ్గర బహుమానాలు వస్తాయని చెప్పేదే ఈ ప్రకటన గ్రంథం. ఏమేమి జరగబోతుంది ఈ భూమి మీద, ఎలా ఉంటాడు విశ్వాస జీవితంలో ఏం కోల్పోతాడు. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు కోల్పోవాలి. అవి కోల్పోయినప్పుడే దేవుని రుచి మనకు తెలుస్తుంది. అవి ఏమి నేను కోల్పోము అంటే దేవుని రుచి ఎవరికి తెలియపరచబడదు. కాబట్టి కొద్ది నిమిషాలు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 4 నుండి 6 వచనాన్ని 2 భాగాలు చేశాం. రెండు భాగాల్లో మొదటి భాగంలో మొదటి పాయింట్ మాత్రమే మీకు చెప్పాను. నేను చెప్పేది అర్థమవుతుందా? ప్రకటన గ్రంథాన్ని ఈ 4 నుంచి 6 వచనాలు
రెండు భాగాలు చేశాం. రెండు భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని తీసుకొని ఒక భాగంలో ఒక్క సబ్ పాయింట్ మాత్రమే చెప్పాను. మీకు అర్థమయ్యేదానికి దానికి ఒక అంశం పెట్టాం. ఏంటి అంశం అంటే దేవునికి మాత్రమే ఆరాధన. మరి ఈరోజు మనుషుడికి ఆరాధన చేస్తున్నాడు. అర్థమవుతుంది ఎలా చేస్తున్నాడు? నేను ఆల్రెడీ మీకు వివరించాను. ఎలా అంటే ఏదైనా ఒక మనిషి ఒక సహాయం చేశాడంటే దేవుడు దయ వల్ల జరిగింది మనకి అనేది మర్చిపోయి ఆయన్ని పొగడడానికి అంటే మనిషిని పొగడడానికి సమయం అంతా తీసేసుకోవాలి. ఇది కూడా ఆరాధనతో సమానం మన భాషలో. అర్థమైందా? కాబట్టి దేవునికి మాత్రమే మహిమ, ఇంకెవరికి రాకూడదు. పాస్టర్కి రాకూడదు, నీకు సహాయం చేసిన వ్యక్తికి రాకూడదు, నీ ఇంటి పెద్దకు కూడా రాకూడదు. ఎవరికి వెళ్ళాలి మహిమ? దేవునికి మాత్రమే వెళ్ళాలి. ఇది అంశం పెట్టి దాంట్లో మొదటి భాగం పేరు చెప్పాను. ఏం పెట్టాను? మొదటి భాగం పేరు, మొదటి భాగం ప్రకటన గ్రంథంలో ఒక మొదటి పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? 7 అనే సంఖ్య ఎందుకు బైబిల్లో రాయబడింది? 7 అంటే ఇశ్రాయేలుకి ఎందుకు ఇంత ప్రాముఖ్యం? అసలు 7 ఇశ్రాయేలుకి ప్రాముఖ్యం అయితే సంఘానికి ఏమి నేర్పించాలని ఈ ప్రకటన గ్రంథంలో 7 అనే మాటల్ని చెప్పడం జరిగింది అనే విషయం మీద మాట్లాడి దీంట్లో 7 అనే మెయిన్ పాయింట్లో ఒక పాయింట్ మాత్రం చెప్పాను. 7 అనేది ఇశ్రాయేలుకి చాలా ప్రాముఖ్యమైంది. దాని గురించి దాని నేపథ్యం ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, మనం నేర్చుకున్నవి ఏంటి అని ఒకటో పాయింట్ చెప్పేసి ఇప్పుడు రెండో పాయింట్లోకి వచ్చాను. ఈ రెండో పాయింట్లో ఫస్ట్ పాయింట్లో ఏం నేర్చుకున్నా మీకు ఉదాహరణకి జ్ఞాపకం చేసేదానికి 7 అనేది బలర్పించేదానికి కానీ సున్నతికి కానీ లేదా 7 అనేది సంపూర్ణమైన సంఖ్య తెలుసుకున్నాం. 7వ దినం మాత్రమే సున్నతి చేయాలని నేర్చుకున్నాం. ఇశ్రాయేలీయులు 7 పండుగలు చేయాలి. అర్థమైందా అనే విషయాలు 7 అనే దానికి చాలా విషయాలు చెప్పాను మీకు. ఎన్ని విషయాలు చెప్పాను? ఇంచుమించుగా ఒక 5-6 విషయాలు నేర్పించాను మీకు. మనందరం నేర్చుకుంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు రెండవ పాయింట్గా మనం ఏం నేర్చుకోబోతున్నాం? రెండవ పాయింట్గా 7 అనే దాంట్లోనే రెండవ భాగంలోకి వచ్చాను. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా. మొదటి భాగం అయిపోయి ఇదే పాయింట్ మాత్రం ఈ పాయింట్లో ఏ అయిపోయింది, ఒకటి కానీ లేదా రెండు కానీ, ఒకటి ఏ అయిపోయింది. ఇప్పుడు బి భాగంలోకి వచ్చాం. ఇదే చివరి భాగం. అర్థమైందా? ఈ చివరి భాగంలో ఈ మొదటి భాగం క్లోజ్ అవుతుంది. అర్థమైందా? ఈ 4 నుంచి 6 వచనాల్లో మొదటి భాగంలో ఒకటి చెప్పింది, రెండవ చెప్పేదానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? 7 అనే సంఖ్య. 7 అనే సంఖ్య మీకు మధ్యలో నేను ప్రశ్న వేస్తానని చెప్పాను. అర్థమైనా? చెప్పిన వాళ్ళకి మంచి బహుమానాలు కూడా ఉంటాయని కూడా నేను చెప్పడం జరిగింది. అయితే 7 అనే సంఖ్య ఎప్పుడు మొదలైంది ఇది అని చెప్పి ఇది ఫస్ట్ నుంచే 7 అనేది 7వ దినము ఆయన అన్ని చేసి 7వ దినం ఏం చేశాడు? ఆయన విశ్రాంతి తీసుకోవడం. అంటే దాని అర్థం ఏంటి? నిద్రపోయాడు కదా దాని అర్థం. విశ్రాంతి అంటే పని ముగించిన సమయము అని. అర్థమైందా? నేను కొన్ని విషయాలు మీకు మైక్ లేకుండా చెప్పాలనుకున్నాను, చెప్తాను. ఎందుకంటే ఈరోజు సంఘం ఎట్లా వెళ్ళిపోతా ఉన్నాయంటే విశ్వాసులే ఇదే వాక్యాన్ని తీసి వాళ్ళకి నచ్చినట్లుగా మార్చుకుంటున్నారు. అందుకని థియాలజీ చాలా ప్రాముఖ్యం. థియాలజీ లేకుండా బైబిల్ అర్థం కాదు అనే విషయం కూడా మీకు చెప్పాను. ఈ రెండవ భాగంలో 7 అనేది పాత నిబంధనలో ఉంది. అంతేనా? ఉంది. అయితే పాత నిబంధనలో 7 అనే సంఖ్య ధర్మశాస్త్రానికి ముందుందా వెనకుందా? 7 అనే సంఖ్య ధర్మశాస్త్రం కానించి ఉంది. మనం చదువుకున్న మాటల్లో ధర్మశాస్త్రం కానించే 7 అనే సంఖ్య. 7 అంటే విశ్రాంతి దినం ఒకటి, అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటే. తర్వాత వచ్చి 7 దినాలకి బలిర్పించాలి, 7 పండుగలు చేయాలి, 7 అనేది సంపూర్ణ సంఖ్య అనే విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. ఎక్కడి నుంచి నేర్చుకుంటూ వచ్చాము అంటే మనం ధర్మశాస్త్రం అంటే నిర్గమాకాండం కాడి నుంచి మాట్లాడుకొని చాలా విషయాలు చెప్పాను. అక్కడే కదా చెప్పింది 7 దినాలు సున్నతి చేయాలి, తల్లి 7 దినాలు పసిపెట్టిన మాత్రమే బలిర్పించాలి దేవుడికి చెప్పాను కదా. అవన్నీ చెప్పుకొని ఆవు కానీ కొన్ని కానీ ఏదైనా కూడా 7 దినాలు మాత్రమే 7వ రోజు బలిర్పించాలి అనే విషయాలు మనం చెప్పుకున్నాం. అయితే ఇది 7 అనేది
ధర్మశాస్త్రానికంటే ముందుందా లేదా అనేది నా ప్రశ్న. ధర్మశాస్త్రం కంటే ముందుందా లేదా? మీరు ఎవరైనా ప్రశ్నకు జవాబు ఇస్తే మీకు మంచి బహుమానాలు ఎవరైనా చెప్పొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ధర్మశాస్త్రానికి ముందు ఉంటే ఎలా ఉంది, అసలు ఏంటి ఆ 7 అనే దానికి నేపథ్యం ఏంటో నాకు మీకు తెలిసినట్లయితే వాక్యంతో చెప్పచ్చు, ఏమి ఇబ్బంది లేదు. 7 అనే సంఖ్య ఆది కాండంలో కానీ లేదా ధర్మశాస్త్రానికి ముందు కానీ ఎక్కడైనా ఉందా చెప్పాలి. ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఉంది అనేది మీరు చెప్పచ్చు. అది సృష్టిని సృష్టించడానికి చెప్పినటువంటి మాట. ఇంకేమన్నా ఇంకెక్కడైనా కొన్ని విషయాలు ఇంకెక్కడైనా గుర్తుగా అని వస్తే మీరు చెప్పచ్చు. ధర్మశాస్త్రానికి ముందు మాత్రమే, ధర్మశాస్త్రం జరిగిపోయిన తర్వాత చెప్పకూడదు. ధర్మశాస్త్రం జరిగిపోయిన తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను కొన్ని విషయాలు, మీకు తెలియదు అసలు. ఎందుకు మనం తెలియకుండా ఉన్నామంటే కారణం ఏంటమ్మా? నాకు మెసేజ్ మనము తెలియలేదు అంటే అర్థం ఏంటంటే ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్తాడు, నాకు ఇది ఈ వాక్యం ఫాస్ట్కే ఈ వాక్యం నాకైతే అవసరం లేదు అనుకున్న వాడు మాత్రం ఇట్లా వెళ్తాడు. అర్థమైందా? వాడు చెప్పేది ఎక్కడుంది, ఉంటే ఎలా ఉంది, అది అసలు దాని వివరణ ఏంటి, ఇవేం చెప్తున్నాడు దాని గురించి అనే పరిశీలన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా ఎదగలము, లేకపోతే ఎదగలేము. ఇలాంటి సంఘం ఎవరైనా చెప్పగలరా? బైబిల్లో ఒక సంఘం ఎవరైనా చెప్పగలరా? ఎతికింది పౌలు శీలలో చెప్తా ఉంటే, పౌలు శీల వీళ్ళిద్దరు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఆసియా ఖండంలో ఒక భాగంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఒక సంఘస్థులు లేచి అసలు అలా ఉన్నాయా లేవా, పౌలు చెప్తే ఎవరన్నా మిస్ అవుద్దా? అవ్వదు. అలాంటి వ్యక్తి చెప్తుంటేనే పరిశీలన చేసినటువంటి సంఘం ఉంటుంది బైబిల్. ఎవరికైనా గుర్తుందా? గుర్తులేదమ్మా, గుర్తులేదు. బెరయ అనే సంఘం ఉంది, అపోస్తుల కార్యంలో దొరుకుతుంది ఈ సంఘం, బెరయ అనే సంఘం. అర్థమైందా? ఆ సంఘము అపోస్తులైన పౌలు వాక్యాన్ని చెప్తుంటే, అపోస్తులైన పౌలు చెప్పే వాక్యము పాత నిబంధనలో ఎక్కడైనా ఉందా? లేదు. అపోస్తులు 12 మందిలో ఎవరైనా చెప్పారు ఇలాంటి మాటలని వాళ్ళు ఎతికారు లేఖన. కానీ మనం ఈరోజు ఏమి ఎక్కం, ఏదో చెప్తా ఉంటాం, మనం వినేసి వెళ్ళిపోతాం. అట్లా ఉండొద్దు అనేది బైబిల్ చెప్పే మాట. సరే, ఈ ధర్మశాస్త్రానికి ముందుందా లేదనే దానికి నేను ఆది కాండం వెళ్తున్నాను. చూద్దాం. ఆది కాండం నేను మొదటి అధ్యాయం గురించి మొదటి మాట గురించి నేను మాట్లాడాను. కానీ నోవాహు 8 దినాలకి ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత వర్షం పడింది. 7 దినాలు అట్లా చెప్పాలా, అది లెక్క. ఇప్పుడు ఉదాహరణకి దాని నోవాహు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది బైబిల్ ఏమన్నా చదవండి ఒకసారి. చేద్దాం. 7వ అధ్యాయం చూడండి, 4 నుంచి 10 వచనాలు చదవండి. మీకు దీన్ని వివరిస్తాను. దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలో కూడా చెప్తాను. నేను ముందు బైబిల్ వచనాన్ని తీసి దాన్ని వివరించాలి, వివరించిన తర్వాతనే మనం అన్వయింపు చేసుకోవాలి. చదవండి. ఎందుకనగా ఇంకను 7 దినములకు 40 పగళ్లను 40 రాత్రులను నేను చేసిన సమస్త జీవరాశులకు భూమి మీద ఉండకుండా ఉంచివేయుదునని నోవాహుతో చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే దేవుడు నోవాహుకు ప్రత్యక్షమయ్యి, నోవాహు ఇదిగో ఇంకా 7 దినాలకి 40 రాత్రులు 40 పొగుళ్ళు వర్షాలు కురిపించాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రజలు నా మాట వినకుండా నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నాను కాబట్టి నేను ఇక గమ్మును. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఓడగట్టుకొని ఓడలోకి వెళ్ళి, అర్థమైన ఓడలోకి వెళ్ళి నువ్వు మాత్రమే నీతిమంతులుగా కనపడుతున్నావు, ఇంక కొరవలు ఎవరు నాకు నీతిమంతులుగా కనపడలేదు, కాబట్టి నువ్వు మాత్రమే వీళ్ళు చెప్పి నోవాహు పిల్లకాయలు, నోవాహు భార్య, వీళ్ళు తప్ప ఇంకెవరు ఓడలేక పారేది. మీకు ఇక్కడ దీంట్లో ఇంకేమన్నా దొరికిందా ఇన్ఫర్మేషన్? బైబిల్ ఇంకేమన్నా చూడండి. వాళ్ళు రక్షణ సువార్త ప్రకటించినట్టు కానీ, లేదా వాడిని ప్రజలు తిట్టినట్టు కానీ, అవమానించినట్టు కానీ అంతా ఉంది మీరు చదివితే. ఇప్పుడు గోడ కట్టేది ఎప్పటి నుంచి? దేవుడు ప్రత్యక్షమైన తర్వాత
కట్టడానికి మొదలుపెట్టారు. ఆయన నా సైజ్ చూడండి, మీ బైబిల్ ఏం చూడండి, నా సైజ్ చూస్తే మీకు అర్థం. ఎందుకంటే మీకు బోర్డు పెట్టి చెప్పడం ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, మీకు అర్థం కాకుండా ఏం చేయవు. 7 దినాలకి వర్షం పడుతుందని నోవాహుతో చెప్పాడు. నోవాహు చెప్పకుండా ఉంటాడు వాళ్ళ బంధువులకి, ఏమా చెప్పుకుంటాడు కదా. మరి దేవుడు నాకు రాత్రి ప్రత్యక్షమయ్యి ఇదిగో 7 దినాలకి ఈ భూమి మీద ఏది ఉండకుండా ఆయన ఏదైతే చేశాడో, ఏదైతే కలుగు చేశాడో దాని అంతటినీ సర్వనాశనం చేసేసరికి దేవుడు సిద్ధపడిపోయాడు అని చెప్పాడు అనుకో. నోవాహు చెప్పుకుంటాడా? ఖచ్చితంగా చెప్పుకుంటాడు. చెప్పినప్పుడు ఇప్పుడు నోవాహు పరిస్థితి ఒకసారి ఊహించండి. వింటారా? ఎవరు వింటారా? నిజుని తెక్కలు ఎవరున్నా నిజుని తీవ్ర ఇందా సరే 7 రోజులు కట్టడానికి మొదలుపెట్టాడు ఆయన. 7 దినాలు పడవలు కట్టుకున్నాడు. పడవలు కట్టుకున్నప్పుడు ఎంతమంది అవమానం చేసుకుంటారు ఆయన్ని? చేసుకుంటారా? వీళ్ళు పిచ్చోడు వీళ్ళు ఇందులో లేచిన కాంచి దేవుడు 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 ఈ ఒక పడవ కట్టుకుంటున్నాడు. వాహనించేది నిజమేనా? ఎవరి కుటుంబమే కాస్తున్నప్పుడు వాన పడేది అరుదు. ఇప్పుడైతే వాన పడుతుంది, 2 రోజుల్లో వాన పడుతుంది అని చెప్తే మనోడు ముందుగా జాగ్రత్త పడుతున్నాడు. ఆ రోజు వాళ్ళ ఏమన్నా లేదు, లేకపోగా మన నోవాహు చెప్తున్నాడు ఇంకా 7 రోజులు వస్తున్నప్పుడు వాళ్ళ జాగ్రత్త పడాలి అని. వింటున్నారా? ఎవరు చెప్తారా? ఎవరు వింటారు? అవమానపరుచుంటారు నా దృష్టిలో. ఆయన ఆ ఎగతాలన్నింటినీ భరించుకొని తీరా 7వ దినం లోపలికి పోయిందంతా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వానపడించులు అప్పుడు తెలుసుకుంటుంది దేవుని విలువ, నోవాహు విలువ. అంతేనా? ఏమ్మా అంతేనా? నోవాహు విలువ అప్పుడు తెలుసుకుంటుంది. ఎవరెవరు చెప్పుకుంటాడు పాపం చెప్పినప్పుడు నేను వినలేదు కాబట్టి మనం పోతున్నామని. అప్పుడు ఎవరైనా బతికారు? ఇంకా ఎవరు బతకరు. అది సందర్భం. మనం తీసుకున్నది ఉన్నది ఉన్నట్లుగా చెప్పి ఇప్పుడు మనం నోవాహులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నోవాహు కట్టాడు. మరి నీ జీవితాన్ని రక్షణ అంటే ఏంటి అర్థం? ఏమా రక్షణ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారా? నాయన చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారా? రక్షణ అంటే అర్థం ఏంటి? చెప్పింది కదా, ఆమె ఎదురులో చెప్పింది కదా, వచ్చేది ఎదురులో చెప్పింది ఒక ఆమె. రక్షణ అంటే ఏంటంట? ఏమని చెప్పింది రక్షణ అంటే? అసలు రక్షణ అంటే ఏంటి అనేది తెలియాలి. అసలు రక్షణ మానవసి 2 తెలియకుండా యేసు వ్యవహారం మీకు. రక్షణ అంటే ఎవరైతే యేసు ప్రభు అని ఒప్పుకుంటాడో, అర్థమైందా? యేసు ప్రభు అని ఒప్పుకుంటాడో వాడికి మాత్రమే రక్షణ ఇచ్చిందని బైబిల్ చెప్తా ఉంది. యేసు ప్రభు కదా. మీరు ఎలా ఉంటుందా బైబిల్లో? ఎలా ఉంటుందా? ఇదే ఇక్కడ రాశాను. మీరు వ్యత్యాసం చెప్పాలి. ఎలా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎక్కడుందమ్మా? ఎక్కడుందా? ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. మత్తయి సువార్త ఆయన రోమపత్రిక ఇది కరెక్ట్గా దొరుకుతుంది మీకు. 10:9 10:9 చూడండి. చూడండి ఒక్కసారి అలా ఎట్లా ఉందో 10:9 ఎలా ఉందో చూడండి. నాయన ఇక్కడ చూడండి, అదే యేసు ప్రభు అనే ఉంది. ఎలా ఉందా? ఎలా ఉందా? కాదు. ఓకే, యేసు ప్రభు అని ఉంది. నేను కాదన్నా, యేసు ప్రభు అదేమనగా యేసు ప్రభు అని ఉంది. నేను అడిగేది ఎలా ఉందా, ఎలా ఉందా అని. నేను ఎంత అర్థం కాల. మీరు అదే కాన్సెప్ట్. అందుకనే బైబుల్ని చెప్పేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ ఎందుకు ఇలా రాయబడిందని చూడాలి. ఇప్పుడు ఇది యేసు ప్రభువే, ఇది యేసు ప్రభువే. మీరు ఏం గమనించారు? దీంట్లో తేడా ఏం గమనించలేదు అమ్మా. ఈ స్పేస్ ఎందుకు వచ్చింది? అది పాయింట్. ఇక్కడేమో యేసు ప్రభు అని రాశాను, ఇక్కడ కూడా యేసు ప్రభు అని రాశాను. ఇక్కడికి ఎంత వ్యత్యాసం ఉంది? అదే భాష మాట్లాడుతున్నా నేను, అంతేనా? మరి గ్యాప్ ఎందుకు పెట్టాడు? గ్యాప్ పెట్టలేదు.
ఇది యేసు ప్రభువే, ఇది యేసు ప్రభువే. మరి గ్యాప్ ఇదే మైక్. ఎందుకని ఇప్పుడు యేసు ప్రభు కదా ఏమ్మా అంతేనా? రామపత్రిక అదే అదే వచ్చిందండి. మళ్ళా చదవండి ఒకసారి. అదేమనగా యేసు ఏంటంటే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో, అంటే ప్రభు కదా ఆయన, మరి ఆవిడ ఒప్పుకోమంటున్నాడు నోటితో. మరి ఎందుకు నేను పేరు చెప్తున్నాడు ఇక్కడ? యేసు గ్యాప్ ఇచ్చాడు, గ్యాప్ ఇచ్చి పక్కన రాశాడు ప్రభు అని. అంటే అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు మనిషి కాదు, యేసు ప్రభు దేవుడు కాదు, మనిషి కాదు కాదు. యేసు ప్రభు దేవుడు కాదు. ప్రభు అంటే అర్థం, ప్రభు అంటే అర్థం నేను ప్రభు అంటే అర్థం, ప్రభువు అంటే అర్థం. సినిమా చూసారా? చూడాల ప్రభు అని ఏం మాట పట్టుకొని నెమ్మదిగా కొట్టుకుంది. ప్రభు అంటే ఈయనకంటే ఇంకొక వ్యక్తి లేడు అని అర్థం. ప్రభు అంటే ఈయన, ఇంకా ఆయనకి మించినోడు ఇంకొక లేడు. అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు వస్తాడు పౌలు రోమా సంఘానికి? యేసు మీరు ప్రభు అనుకుంటే అప్పుడు మీకు రక్షణ వస్తుంది. అంతేనా? మరి ఈ పదం ఇదేమో గ్యాప్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, గ్యాప్ ఉంది, చదువుకున్నాం ఓకే. ఇది ఇప్పుడు యేసు ప్రభు కదా. అదే మా కరెక్ట్ చెప్పేది కాదనుకులా. మరి ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చింది? అక్కడ ఉన్న ప్రజలకి యేసు ప్రభువులా కనపడలేదు. ఎలా కనబడుతున్నాడు అంటే మరియమ్మ కుమారులా కనబడుతున్నాడు, శరీరధారిగా కనబడుతున్నాడు. ఈ విషయాన్ని ఇప్పుడు వచ్చే బోధకులు ఏం చెప్తున్నారంటే, శరీరమే పాస్టర్ నమ్మి అవి ఏం చెప్తుందంటే శనివారం రోజు ఆరాధన జరగాలి, ఆదివారం ఆరాధన జరగకూడదు. ఎందుకని? వీళ్ళు యేసు ప్రభువే చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే పాత నిబంధనలో చెప్పాడు. సబ్బాతు దినం ఎప్పుడు ఆచరించాలి? శనివారం రోజు ఆచరించాలి. ఇప్పుడు అదే మాట తీసుకున్నామి శనివారం రోజే కదా యేసు ప్రభు కూడా ఆచరించింది. నేను చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ముఖం అలా మారిపోద్ది. కానీ ఈ వ్యత్యాసం తెలుసుకోవాలి. ఎందుకు వీళ్ళు ఇలా అయిపోయారంటే బైబుల్ని అర్థం చేసుకోకని, చదువుకోకని. బైబుల్ అర్థం చదవడం వేరే. నేను ఇప్పుడు మీకు ఈ గ్యాప్లో అర్థమైపోయినా నేను చెప్పిన దానికి అర్థమైందా? ఆయన ఏం చెప్తుందంటే యేసు ప్రభువే చెప్పాడు కదా, నేను 7వ దినాన్ని శనివారం సబ్బాతు దినం అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది. ఆయన ఏమని? ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా. చనిపోయింది ఇప్పుడు శుక్రవారం చనిపోయాడు, శనివారం పాతి పెట్టబడ్డాడు, ఆదివారం ఉదయాన్నే లేచాడు. అంటే 3 దినాలు. యేసు ప్రభు అప్పుడు చెప్పాడు ఏమని? నేను 3వ దినం రాస్తానని చెప్పినాడు ఆయన. యేసు ప్రభు చెప్పాడు ఏమని? నేను చనిపోతాను, నేను 3వ దినాన్ని లేస్తానన్నాడు. యూదులకు అర్థం కాలేదు, ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. మళ్ళీ అదే ఆయన ఏం చెప్పాడంటే ఈ రాళ్ళతో కట్టినటువంటి మందిరాన్ని చూస్తున్నారు మీరు, ఓకే, ఈ మందిరము కూలిపోద్ది, నేను 3 రోజులు కట్టేస్తానన్నాడు. ఇక నాకు కోపం వచ్చేసింది. 7 సంవత్సరాలు కట్టారు సొలొమోను 7 సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని, 7 సంవత్సరాలు కట్టాడు. అలాంటి మందిరాన్ని ఈయన ఏమంటున్నాడు? ఈ మందిరము మీరైతే 8 దినాలు పెట్టారు, నేను 3 దినాలు కట్టాను. ఎవరు పాపం వచ్చేసింది అంటే నువ్వు ఎంతకాలం తెలియదు, ఇక తిక్క అవ్వదమ్మా అన్నట్టుగా ఉంటుంది ప్రశ్న. యేసు ప్రభుని అలా అడిగి అలా చేశాడు. సరే, నేను అక్కడ కలుగు. కానీ రక్షణ అంటే ఎవరికి రక్షణ? రక్షణ అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు స్వయం పౌరుడు, ఆయనకు ఆయన ఏమైనా చేసుకోగలడు. ఆయనే మృతులలో నుండి లేపగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇది రక్షించబడడం అంటే అర్థం ఏంటంటే ఈ రక్షణలో కొనసాగిపోవాలి. ఈ రక్షణలో కొనసాగిపోవాలంటే
ఈ మధ్యలో ఎవడు కూడా సంపూర్ణత అవ్వలేదు. పరలోక ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. రాలేదా వాళ్ళ రాజ్యం? వచ్చిందా రాజ్యం? వచ్చిందా రాలేదా? రాలేదా? వచ్చింది. రాజ్యం అయితే వచ్చింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. వచ్చిందా రాలేదు చూపిస్తాను నేను. ఏది నా టాపిక్ అంతా మారిపోయింది కదా, కానీ 2 నిమిషాలు చెప్పేస్తాను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను నేను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున ఏ దినమున యందు? ఆయన ఆ దినమున యందు అంటే ముందు ఏదో జరిగిందని అర్థం, అంతేనా? అదే ఆ దినమున యందు అల్లా రోజు అని అంటున్నాడు. మీకు అర్థమయ్యే దానికి అల్లా రోజు అంటే ఏదో జరిగిన రోజు. ఏది జరిగిందో క్లియర్గా రాష్ట్రానికి కింద. ఆ దినమున యందు బాప్టిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అంతే చాలు. అదేం చెప్తున్నాడు ఆయన? పరలోక రాజ్యం సమీపించింది. సమీపించిన పరలోక రాజ్యం ఇప్పుడు యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు పరలోక రాజ్యం వస్తుందని చెప్పాడా, లేకపోతే బ్రతికొండ దానికి పరలోక రాజ్యం వస్తుందని చెప్పాడా? అయ్యా మరి ఇప్పుడు ఈ మాట యేసు ప్రభు ఉన్నాడు కదా, అసలు యేసు ప్రభు సువార్త పట్టాలి తప్పికి, సేవ చేయలేదు తప్పికి, సేవకు రాలేదు. అప్పుడు ఆయన వయసు ఎంత? యేసు ప్రభు వయసు ఎన్ని సంవత్సరాలు బతికాడు ఆయన? 33 సంవత్సరాలు బతికాడు. 40 వేసుకున్నాం, 47. అసలు ఈ బాప్టిస్మం ఇచ్చి యోహాను వచ్చే సమయానికి అసలు యేసు ప్రభు ఎవరో ఎవరు తెలియదు. ఆయన దేవుడి కుమారుడు అనే సంగతి తెలియదు ఎవరికి. మరి పరలోక రాజ్యం సమీపించింది అంటున్నాడే, సేవకే రాదు ఆయన. ఆయన వచ్చింది 33 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చే సేవకి. 3.5 సంవత్సరం చేశాడు, 4వ సంవత్సరం చచ్చిపోయాడు. 3.5 సంవత్సరం చచ్చిపోయాడు. అర్థమైందా? అసలు యేసు ప్రభు ఆఖరికి పరలోక రాజ్యం వచ్చిందని చెప్తున్నాడు. ఏంది యోహాను? బాప్టిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు కదా, పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరు మారుమనసు పొందండి అన్నాడు. నేను చెప్పేది అర్థం అవుతుందా? అర్థం నాకు మా పిచ్చికి పడుతుందా? అందరూ చెప్పరు, ఈడేదో కొత్త చెప్తున్నాడు అనుకుంటున్నారా? పిచ్చి పుట్టదు అంతే. పుట్టాల పుట్టేమో అర్థం అవుతుంది, అదే వాక్యం అర్థం కాదు. ఇప్పుడు బాప్టిస్మం ఇచ్చి యోహాను వచ్చే సమయానికి యేసు ప్రభు పరిచయం చేస్తున్నాడా? చేయడా? ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు. ఎవరు? బాప్టిస్మం ఇచ్చి యోహాను ఇప్పుడు స్టార్ట్ చేశాడు పరిచర్య. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరు మారవలసి పొందండి అన్నాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏమైంది చెప్పండి, అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి, గొడవ పెట్టండి, కొంచెం మనసు పెట్టండి. పరలోక రాజ్యంలో మీరు మారవలసి పొందండి అన్నాడు. నేననుకున్నాను బాప్టిస్మం ఇచ్చి యోహాను. ఇప్పుడు నేను చెప్తున్నా ఏమని? ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరు మారుమనసు పొందండి అన్నా. మీకు మారుమనసు లేదా? అక్కడ ఉన్న సంగతి మాట్లాడి మారుమనసు రాకపోతే, మారుమనసు రాకపోతే దేవుడు అబ్రహాము దేవుడు మాకు మాత్రమే దేవుడు కలవాలి, దేవుడు కాదని ఎందుకు చెప్తారు? అలాంటప్పుడు ఎందుకు నేను మాట చెప్పిన పరలోక రాజ్యం సమీపించిందని? నేనేం చెప్పాల్సిన మీకు, రక్షణలో కొనసాగడం అంటే అంత తేలికైన పని కాదు. రక్షణ అందరికీ రాలేదు. రక్షించబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, చెప్పాను నేను, చిన్న పిల్ల అమ్మ పాలు కోసం ఎలా అయితే తహతహలాడతాడో అలా తహతహలాడతాడు. ఎవరు? రక్షించబడిన వ్యక్తి. దేవుని కోసం, మనుషుల కోసం కాదు. అర్థమైందా? మనుషుల కోసం నువ్వు తహతహలాడుతున్నావు అంటే ఇంకా రక్షణ రాలేదు. రక్షణ వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, దేవుని కోసమే పనిచేయాలనుకుంటాడు, దేవుని అడుగులోనే నడవాలనుకుంటాడు. వాడు రక్షించబడిన వ్యక్తి. లేకపోతే రక్షణ రాలేదు. రక్షణ రాకపోతే నీకేమున్నది? నరకం ఉంది. అంతేనా? అంతేనా కాదా? ఖచ్చితంగా అంతే. మరి ఏది ఆ పాపం అనేది? ఎవరైనా కనబడుతుందా? విశ్వాసం ఎవరైనా కనబడుతుందా? చక్కగా వాయిద్యం మార్చాడు. దాన్ని ఏమో గట్టిగా పట్టుకుంటున్నాడు అన్నాడు. ఏమంటే ఆదివారం పాడో వాడు మాట్లాడుతున్నాడు, నేను పాడో వచ్చేద్దాం అయిపోయింది. అంతేనా? అది కాదు, దాంట్లో ఇంకా పోవాలి పైకి. ఇది అభివృద్ధి. దాన్ని రక్షణలో కొనసాగడం అంటాడు. రక్షణలో కొనసాగడం అంటే నీకు ఇచ్చిన తలాంతుని అభివృద్ధి చేసుకుంటే వెళ్ళడమే, వెనక్కి రాకూడదు దాంట్లో. ఓకేనా? సరే, నేను
7 అనే సంఖ్య గురించి మాట్లాడాలనుకొని ఎంత దూరం తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ గ్యాప్లు అర్థం అవ్వాలి, మనం చదివేటప్పుడే దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది సర్వసాధారణంగా ట్రైనింగ్ లేని వ్యక్తికి అర్థం అవుతుంది, ఎవరికి అర్థం కాదు. ఈ వాక్యం మాత్రమే తీసుకుంటాడు. యేసుప్రభు ఏదైనా చెప్పినా చెప్పకపోయినా, ఆయన నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన యేసుప్రభు ఎందుకు అక్కడ అంత గ్యాప్ ఇచ్చి రాశాడంటే అక్కడ ఉన్న సంగతి ఏం జరిగితే అంత గ్యాప్ ఇచ్చి రాశాడు అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సరే, ఇప్పుడు నేను ఏం చెప్పానంటే 7 దినాలకి ప్రచండమైనటువంటి వర్షం వస్తుంది అని చెప్పాడు. అర్థమైందా? ఇది ధర్మశాస్త్రం కంటే ముందు పుట్టింది ఈ మాట 7 అనేది. మనం చూసుకున్నాం, నిన్న మన శుక్రవారం ఏం చూసుకున్నాం, నిర్గమకాండంలో చూసాం. అంటే నిర్గమకాండంలో దేవుడు వారికి ఆజ్ఞ రూపంగా ఇచ్చాడు. ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రమే ఆజ్ఞ. అర్థమైందా? ధర్మశాస్త్రం లేకుండా ఆజ్ఞ లేదు. అర్థమైందా? అలాంటప్పుడు ధర్మశాస్త్రం పుట్టట్లయితే మరి 7వ అధ్యాయంలో దొరికింది కదా ఇక్కడ ఆజ్ఞ. 7 సంవత్సరాలు కరెక్ట్గా 7 రోజులకి వాన వస్తుంది అంటే అది ఆజ్ఞ. ఆ ఆజ్ఞ పుట్టిందా లేదా? ఈ ఆజ్ఞ అవతల వ్యక్తికి తెలిసిందా లేదా? తెలిసింది. ఎలా తెలిసింది? హృదయంలో పెట్టాడు ఆయన. ఎన్ని యుగాలు ఉన్నాయి? యుగాలు నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మనిషికి 5 యుగాలు ఉన్నాయి. అర్థమైందా? నిర్దోషము అంటే ఏం తెలియనటువంటి అవన్నీ. సరే, అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ మన ట్రాఫిక్ మారిపోదు కాబట్టి నేను అలా చెప్తాను. 5 యుగాలు ఉన్నాయి. ఆ 5 యుగాల్లో మనిషి ఎలా ఉన్నాడు? మనిషికి జ్ఞానం లేదు, మనిషి వేస్ట్ అని అంటున్నారు అందరూ. ఆదాముకి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ లేదా? ఆయన హృదయానికి తెలియలేదా? మరి ఎందుకు చేసే తప్పు? ఈరోజు మనం దేవుడు ఆజ్ఞ ఇది చెప్తుంది, ఇది చేయకూడదు అని చెప్తుంది, ఎందుకు చేస్తా ఉన్న తప్పు? దాన్ని ఏమంటాం మన భాషలో? అయ్యా వ్యతిరేకం. అర్థమైందా? వ్యతిరేకానికి దేవుడు ఒప్పుకుంటాడా? మన బిడ్డ తప్పు చేస్తే ఒప్పుకోం, అంతేనా? చిన్న విషయం, దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? పాలు విని కింద నాకు సరుకు వేసేస్తాం అర్థమా? మళ్ళీ కొనుక్కోవచ్చు, పాలు కొనుక్కోకూడదా? కొనుక్కోవచ్చు. మరి దేవుడి మాట మళ్ళీ తీసుకోగలం మనం? తీసుకోవాలి. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. అందుకని దేవుడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సరే, కొన్ని వచ్చినా నేను చూపించి నేను ముగించేస్తాను. ఇక్కడ నోవాహు ఓడలోకి పోయింది ఎన్ని రోజులు చదివా? 7 రోజులు పోయిన తర్వాత మరలా అది ఎప్పుడు ఆగింది? ఎక్కడ ఆగింది అసలు? నేను ఎక్కడ ఆగింది? ఆరాధన కొండ మీద ఆగింది. అక్కడ చదవాలి మీరు బైబిల్ ఖచ్చితంగా రోజుకి కనీసం 2 అధ్యాయాలు చదవాలి. అట్లా చదివితేనే నీకు అర్థం అవుతుంది. చదివేటప్పుడు కూడా ఎందుకు రాశాడు ఈ మాట దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకొని మనకి ఏమి నేర్పించాలని చదువుతా ఉన్నాము. చదువుకుంటే ఏం అర్థం కాదు మనకి. మన జీవితం మారదు. మన జీవితం మారాలి అంటే దాని మీద ఆగాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అప్పుడు మారుతుంది మన జీవితం. లేకపోతే మారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఆగింది చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం. ఎక్కడ ఆగింది? ఎందుకు ఆగింది? ఏ రోజు ఆగింది? 7 అనే సంఖ్య గురించి మాట్లాడుతున్నాం. ఇది 2వ అంశం. మొదటి అంశంలో 2వ పాయింట్ చదువుని. 4వ వచ్చింది ఆదికాండం. మీరు ఆడేవాళ్ళు నేను చెప్పేంత వరకు ఆదికాండంలోనే ఉన్నాను. 7వ నెల 17వ దినమున ఆరాధన కొండ మీద నిలిచాడు. ఏమనిపించింది? ఓడలోకి వెళ్ళాడు ఈయన. ఓడలోకి వెళ్ళగానే వర్షం పడడం స్టార్ట్ అయింది. వర్షం ఆగేసరికి ఆ రోజు అయింది. ఇది 7. ఇప్పుడు 2 సార్లు చూసాం. ఈ వాక్యంలోనే 7 అనే సంఖ్యను 2 సార్లు చూసాం. ఇక్కడ ఈ 7వ నెల 15వ దినాన ఆరాధన కొండ మీద ఆగింది పడవ. ఓకే. తర్వాత యాకోబు తెలుసు మీ అందరికీ. యాకోబు తెలుసు. ఆయన ఎన్ని సంవత్సరాలు పని చేశాడు? ఏమన్నా దేవునమ్మ ఎన్ని సంవత్సరాలు పని చేశాడు? యాకోబు ఒక ఆమెను ప్రేమించాడా? ప్రేమించలేదా? ప్రేమించాడు. ప్రేమ అంటే పుట్టింది, కానీ మనలాంటి ప్రేమ కాదు ఇది. మన ప్రేమ తెలుసా? ఏమేమి వస్తుంది, ఏమేమి ఎందుకోవాలి, ఇది మన ప్రేమ. కానీ ఆయన ప్రేమ అలాంటిదా? యాకోబు జీవితం చేశారా? చూశారు అసలు మీరు? అటువంటి ప్రతి బైబిల్లో ఉన్న ప్రతి జీవితం మన జీవితాన్ని అప్లై చేసుకుని పోవాలి.
7 సంవత్సరాల కొలువు ఉన్నాడు ఆయన దగ్గర. ఊరికినే తిండి కోసం చేశాడు. వాడు ఏమన్నా కంపెనీ చేశాడు. వాళ్ళ మా పేరు యాకోబు, మా పేరు యాకోబు, మా పేరు లాభాన్ని ఏమన్నా కరెక్ట్గా చేశాడా? పాపం 7 సంవత్సరాల నాన్న తంటాలు పడి ఆ గొర్రె పేడంతా చదివి కష్టం. ఒకటి కావాలంటే ఈ విధంగా కష్టపడాలి. ఆయన ప్రేమించాడు. ఎవరిని ప్రేమించింది? ఆయన రాహేలుని ప్రేమించాడు. ఎవరిని చేశాడు? మావా లేని చేశాడు. మోసం చేశాడు. చేశాడా? చేశాడు. ఇదేం మావా నేను చేసిన ఆయన కోసం అయితే నువ్వు ఇంటి నుంచే మావా అడిగాడా? అడగలేదు. ఎందుకని? దేవుడిని ట్రైనింగ్లో మాట్లాడు కాబట్టి మౌనంగా ఉన్నాడా? మగవానికి 7 సంవత్సరాలు ఉన్నాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు చేశాడు? 14 ఏళ్ళు ఉన్నాడు. 14 దాని మనలో ఏం చేశాడు? సరే, ఇక్కడ ఆయన ఉన్నాడు. అర్థమైందా? సరే, 29లో దేవుడు చూడండి ఒకసారి. ఆదికాండం 29:20. చదువుమా. యాకోబు రాకేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇది ఆయన చేసింది. నేను చూసుకొని రాసుకున్నాను. నేనేం చూడకుండా రాయి. మీకు చెప్పాలి కదా, మీరు ఏదో చెప్పుకొని రాసుకుని అనుకుంటారని నేను చెప్తా ఉన్నాను. సరే, అలాగే ఇంకొక పని చేశాడు ఆయన ఏం పని చేశాడు? ఇంకొక పని చేసాడు. చూద్దాం. 33వ అధ్యాయం అదే పుస్తకం. ఆయన ఏం చేశాడు చూద్దాం. అక్కడ రాష్ట్రంలో ఆయన ఏం చేశాడు చదవండి. 33:3. తాను వారి మందిర వేలకు సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నెలలను సాగిలపడాడు. అంటే ఎన్నిసార్లు సాగిలపడి? ఎవరికి గురించి? మా చదువు. తాను వాళ్ళ ముందర చాలు. ఇక్కడ చూడండి నా సార్. తాను అంటే ఎవరు? ప్రతిదీ గుర్తున్నాను మనకి. మన మనసు ఖచ్చితంగా వాక్యం మీద పెట్టి కానీ వింటే అది ఆడవాలి. అది ప్రభావ పక్కనే అక్కడ అర్థం మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఈయన ఏం చేశాడంటే, తాను అంటే యాకోబు వాళ్ళు అన్న వస్తున్నాడని 7 సార్లు సాగిపడ్డాడు. అదే అర్థం. మీరు అంతా చదువుకుంటూ రావాలి. అర్థమైందా? యాకోబు అని ఉంది అక్కడ. అక్కడ చదవాలి. ఇప్పుడు 7 అనేది జరిగింది. అర్థమైందా? ఇంకొక మాట చూద్దాం. ఒక ఆయన ఒక కళ వచ్చింది. ఎవరానికి? ఆదికాండంలోనే యోసేపు కళ వచ్చింది. ఏమని వచ్చింది? అంత స్పీడ్ ఉన్నారు మీరు. కరువు రాబోతుంది. 7 సంవత్సరాలకి కరువు వచ్చేస్తుంది. అర్థమైంది? జాగ్రత్త పడు అని చెప్పాడు. 7 సంవత్సరాలు మీకు కరువు రాబోతుంది, నువ్వు జాగ్రత్త పడు అని చెప్పాడు. ఈ మాట రాజుకు చెప్పాడు. రాజు శరీర స్వభావంగా అయితే ఎక్కడ మాట పుష్కలంగా నీళ్ళు ఉన్నాయా? పంట హ్యాపీగా పండుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మన చెరువులో నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఫుల్గా ఉండి కరువు రాబోతుంది. నీకు వానలు పుష్కలంగా పడతా ఉన్నాయి. టయానికి పడుతున్నాయి వానలు. కరువు రాబోతుంది మన దేశానికి అని చెప్తే 7 దినాలు రాబోతుంది. ఈయన ఎక్కడ అనుకున్నాడు? ఏ లోపాలను చూసి 7 దినాలు అక్కడ కలభావని చెప్తున్నాడు. పేరెంట్లు కనబడ్డాయి. ఎన్ని? 7 పుష్టిగా ఉన్నాయి కనబడ్డాయి. 7 పేరెంట్లు కనబడ్డాయి. కాబట్టి ఆలోచన చూద్దాం. 41 అధ్యాయం 12 కరెక్ట్గా ఇక్కడ ఏం జరిగింది? మీ చదువుకంటే లాంగ్వేజ్ కాబట్టి 7 ఎన్నికలు పుష్టిగా ఉన్న ఇల్లు కనబడ్డాయి. 7 ఎన్నికలు పేరెంట్లు కనబడ్డాయి. కనబడ్డా ఈయన ఏమనుకున్నాడు? ఓదమ్మో మన ఆయన ఏదో జరిగిపోతున్నది కూడా పోయి కూర్చున్నాడు. మనకు వచ్చింది అది కూడా ఏదైనా కానీ వచ్చాడు కూర్చుంటుందనే మనం మాట్లాడాలి. దేవుడితో మనం మాట్లాడితే దేవుడు మనకు కష్టం. ఇంతటితో ఆదికాండంలో 7 అనే మాటలు ముగించారు. రాజుల మొదటి గ్రంథం చూద్దాం. నయమాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎన్నిసార్లు అన్నాడు? ప్రవక్త ఎలీషా ఎన్నిసార్లు అన్నాడు? 7 మార్లు నీ చొప్పుకోద్దు అన్నాడు. 7 అనే దానికి ఎంత ప్రాముఖ్యమో చెప్తా ఉన్నాను నేను. ఎంత ప్రాముఖ్యత ఉంది. అదే రీతిగా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14 వచ్చింది. చదవండి ఇంకోసారి. 2వ రాజుల గ్రంథము
5వ అధ్యాయం అమ్మ చదివి. చాలు. ఏం చేశాడు దేవుడు ఏదైతే చెప్పాడో దాని విని 7 మార్లు మునిగాడు. అట్లాగే ఫస్ట్ చెప్పినప్పుడు మునిగాడా, తర్వాత మునిగాడా? ఏమమ్మా చావుకుల మాట మనం వింటున్నామా ఎన్నో లేదా? నాకు తెలిసిన దేవుడు ఈయన కూడా అట్లా ఉన్నాడు. నయోమానికి చెప్పాడు, బాగా వేసుకొచ్చాడు, బంగారం అంతా వేసుకొచ్చాడు గుణం మీద వేసుకొచ్చి ఎలిషా దగ్గరకు వచ్చి ఎలిషా చెప్పాడు సింపుల్గా, బాగా 4 పంటలు పొందుకున్నాడు సార్లు 7 సార్లు బాగానే. నేను పాపం వచ్చిందా లేదా? నయోమానికి పాపం వచ్చింది. నేను ఎంత పెద్దవాడంటే నేను ఒక రాజ్యానికే అధిపతిగా ఉంటే నన్ను చేయబెట్టిన ప్రార్థన చేయకుండా ఆ పాస్టర్ ఫోన్లో చేస్తాడు ప్రార్థన. అడతారా కదా? నా దగ్గర దశభాగాన్ని తీసుకుంటాడు, కాలులు తీసుకుంటాడు, ప్రార్థన ఫోన్లో చేస్తాడు బయటికి రాకుండా అనుకున్నాను. ఆయన కూడా మనం కూడా అట్నే అనుకుంటున్నాం. అర్థమైందా? ఇలా అనుకోవాలి. ఇంకా చూడండి, ఇంకా కొన్ని మాటలు చూడండి. సరే యేసు ప్రభు ఏ మాటలు పలికాడు? 7 మాటలు పలికాడు. అర్థమైందా? మీరు బాగుపడి 8వ అధ్యాయం 35 శ్రమలు. ఎన్ని శ్రమలు ఉన్నాయి? పౌలు ఏం చెప్తాను చూడండి. నేను ముగించేస్తానికి సిద్ధపడతా ఉన్నాను. కానీ 8:35 7 రకాల శ్రమలు ఉన్నాయి. అవి ఏంటో చూడండి అక్కడ. అది చదవాలి. ఎడబాపు వాడెవడు? ఎవడన్నా ఎడబాపుడా? ఇప్పుడు మీకు మీరే ఎడబాపుతున్నారు. ఎవరైనా ఎడబాపుతారా అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు మీకే ఎడబాసిపోతున్నారు. ఎందుకని? దేవుని వాక్యాన్ని ఎదురుబట్టి అలా ఎడబాయద్దు. అదే దాని అర్థం. సరే దాని సంబంధం పక్కన రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 6-8 చదువు. రోమపత్రిక 12వ అధ్యాయం 8-6 వరాలు. అక్కడ ఉన్నది ఏంటంటే నీకు అనుగ్రహింపబడిన వరాలు. ఇలా చెప్పాను కదా, డబ్బు చక్కగా కొట్టున్నావు, దాంట్లోనే కొనసాగుకోవాలా. కొనసాగుతూ ఉన్నప్పుడు నీకు ఇంకో ప్రేమ ఇస్తాడు. ఆదివారం సక్రమంగా చర్చికి పోకుండా నేను డబ్బు అంటే నాకు దేవుడు ఏదో కళను ఇచ్చాడు, నేను ఎప్పుడు అదొకటి లేవదేసి ఇదంతా కళ చక్కగా స్వరం ఇచ్చాడు. కళ నుంచి దేవుని మంది నీకు ఇచ్చింది ఎందుకు? అందరికీ లేదా? చర్చిలో ఉన్న అందరికి ఇచ్చాడా? ఇప్పుడు వాక్యం చెప్పే ఆ వరం నాకు ఇచ్చాడు. ఇంకా నేను తమ్ముడు కూర్చొని నా దేవుడు ఇచ్చాడు నాకు ఇది కరెంట్ కుదరదు కదా. మన పని మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడే దేవుడు మనకి జవాబు చూపిస్తూ ఉంటాడు. ఇంకొక పని అప్పగిస్తాడు. ఇప్పుడు ఈ చర్చి తర్వాత ఇంకొక చర్చి ఎట్లా పోతా ఉంటుంది అంతే. అది అభివృద్ధి. నాకు ఇచ్చిందాన్ని సరిగా చేయము, ఇచ్చిందాన్ని సరిగా చేయము. మళ్ళీ మనం తీర్మానాలు ఇప్పుడు ఆగినప్పుడు నువ్వు ఏదో తీర్మానం చేసేవారు వచ్చాడు. నిజం చేసేవా? బాగలేనప్పుడు చేసావు కదా. ఏమని చేసావు? అయ్యా నాకు కానీ నా రోగం నాకు పోతే ఎప్పుడు చర్చి చూసిపెట్టుకున్నావా? చెప్పుకోవాలి కదా. నువ్వు ఎప్పుడున్నా చెప్పావు కదా. చెప్పి దాన్ని చేస్తున్నావా అంటే దాని అర్థం ఏంటి? అసమర్థత, భయం లేని. ఎందుకని? యేసు ప్రభు ప్రేమమయుడు కాబట్టి ఆయన ఏమన్నాడు అననుకుంటున్నారు అంటాడు. 7 రోజులు నమ్ముకున్నాడా? ఇశ్రాయేలుకి చెప్పాడా? నోవాకు చెప్పాడు 7 రోజులు బాగుంటుంది జాగ్రత్త పడని చెప్పాడు. విన్నాడు విన్నా. అంటే ఇప్పుడు మనకి చచ్చిపోయేంత వరకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, చనిపోయేంత వరకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. మాట్లాడిన బిడ్డ ఏం మనం చచ్చిపోతే అసలు మన లెక్క. నువ్వు సాగుతలిగే ప్రభు రాజుకి మారిపోవాలి. ఈ భూమి మీద చనిపోవాలి. చచ్చిపోయిన తర్వాత ఏం జరగదు. ప్రభు భూమి మీద రాకతలిగే నువ్వు మారిపోవాలి. 1 2 నువ్వు సాగుతలిగి మారిపోవాలి. మనం చచ్చిన కూడా మనం అర్థమవుతుందా? చచ్చిన కూడా మనం కాబట్టి అడుగుతాం నరకానికి. చాలా మంది రోమపత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడుతుందా క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆ మాట పట్టుకొని మాకు ఇంకేమి లేదు, యేసు ప్రభు వాగ్దానం చేసేసారు, మేము మొత్తం మాకు ఏం కాదు కావాలంటే చాలా మంది కథ. ఓకేనా? సరే ఇంకా మాట చూద్దాం. యాకోబు పత్రిక 3:17 వరాలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. చూడండి
యాకోబు పత్రిక 3:17 ముగిచ్చేస్తాయి. ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తా. మీరు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా నాకేం ఇబ్బంది లేదు. మీరు ఫీల్ అవుతారని నేను చెప్పను, ఫీల్ అవ్వాలని చెప్పండి. ఉన్నట్టు చెప్పడమే నా యొక్క డ్యూటీ. నా డ్యూటీ నేను చేసేస్తాను. మీరు బాధపడ్డా నాకేం ఇబ్బంది లేదు, మీరు సంతోషపడ్డా నాకేం ఇబ్బంది లేదు. ఉన్నట్టు డ్యూటీ, నా డ్యూటీ నేను చేయాలిగా, చేస్తాను. చూడండి 3:17 వచ్చాడు. యాకోబు పత్రిక 3:17 చదువునైనా ఏమ్మా తీయలేదు ఇంకా. అయితే పైనుండి వచ్చు ఆ, జనమును ఆ, మొట్టమొదట ఆ, పవిత్రమైనది, ఆ, తరువాత ఏంటంటే పైనుండి వచ్చు జ్ఞానం, అది జనం కాదు, జ్ఞానం. జ్ఞానం. చదివింది జనం కాదు, జ్ఞానం. పై నుండి రావాలన్నటువంటి నీ జ్ఞానం లేదా? ఎందుకు చెప్తా ఉన్నాడు ఈ రీతి యాకోబు భక్తుడు? మీ జ్ఞానం అశాశ్వతమైనటువంటి జ్ఞానం. ఇది దేవుని వాక్యం వల్ల మాత్రమే వస్తుంది ఆ జ్ఞానం. మన సొంత జ్ఞానం పనిచేయదు అని అర్థం. అక్కడ పై నుండి ఏముంది? పైన ఉందమ్మా, నా సైడ్ పైన ఉంది. ఆకాశం జ్ఞానం వస్తుంది జ్ఞానం. మరి ఎందుకు రాస్తున్నాడు ఆయన? పై నుండి వచ్చి జ్ఞానం. పై నుండి ఏమొస్తుంది? దేవుని వద్ద నుండి వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానంతో పనిచేయండి. మనిషి జ్ఞానంతో పనిచేస్తే పాత్రగా ఉంటుంది. సరే, ఇంకొక మాట, చివరి మాట చదువుదాం. 2వ పేతురుకు రాసినటువంటి 2వ పత్రిక. 2వ పేతురు అన్నాం అనుకో, మధ్యలో యూట్యూబ్ చూసేవాడు అంటారు, ఇది కూడా సరిగా తెలియదు వాక్యం అంటాడు. పేతురుకు రాసిన 2వ పత్రిక. మనం ఏమంటాం అలవాటులో? 2వ పేతురు అంటాం. అనేక పేతురు ఉన్నారా? కాదు, అలా అర్థం చేసుకోకూడదు మనం. పేతురుకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదివితే ముగిస్తాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ ఎక్కడన్నా పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు నిర్మలమైనము జ్ఞానముందు. చూడండి ఏం చెప్తున్నాడట? ఆశా నిగ్రహము, సహనము, అన్ని ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలన్నా మీ మట్టుకు మీరే. పక్కన చెప్తే రాదు, మీకు మీరే తెలియాలి. అర్థమైందా? మనం అలా తెలుసుకోగలుగుతున్నావా? అయిపోయింది, ప్రసంగం ముగించేస్తానండి. తెలుసుకోగలుగుతున్నావా? ఎవడో చెప్పినా